నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా జరిగిన తెనాలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం. బురిపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్ను సందర్శించిన ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతిరావు బయో మైనింగ్ ద్వారా చెత్తను తరలిస్తున్నట్లు వెల్లడి. తెనాలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవుల అధ్యక్షతన కొత్తపేటలోని తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మండల పరిధిలోని గ్రామాలలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుతం నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి విషయాలపై సమావేశంలో చర్చించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేద్దామని తెలిపారు. కానీ ఇంతవరకు అసలు రెస్పాండింగ్ లేదు, ఏమి లేదు. మాకు బస్సు ఫెసిలిటీస్ కావాలని చెప్పి ఒక బస్సు అమలగుర్తి రూట్లో గుండా కోపల్లె, గుడివాడ, వయా కొరకలూరు వైపు ఒక బస్సు వేయమని చెప్పి కంపల్సరీ చెప్పాను సార్. 100 బస్సు ఇటే తిరుగుతున్నాయి కానీ మాకు బస్సు కూడా స్పెషలిస్ట్ ఇంతవరకు ఇవ్వటం లేదు. చెప్పిన రూట్లో కూడా ఇంతకుముందు మేము ఒకసారి అదే రూట్లో సేమ్ ఈ చివరి వరకు ఈ కొలకలూరు రూట్ల వరకు మేము వచ్చామంటే అయితే ఆ బస్సు పోవడానికి కూడా అటు నుంచి ఈ సైడ్కు రావడానికి కూడా రోడ్డు అప్పుడు ఫెసిలిటీ అయితే సరిగా లేదు. ఒకటి ఆ బస్సు ఏదైనా కానీ తెనాల నుండి బయలుదేరి ఈ చివరి నుంచి ఇటు నుంచి తిరిగి గుంటూరు వెళ్ళాలంటే కూడా ప్రజాదరణ సరిగా ఉండదు. ఒకటి మెయిన్. రెండోది వచ్చేసి మనకి బస్సులు అయితే ప్రస్తుతానికి లేవు. ఉన్న బస్సులు అన్ని స్క్రాప్ దశలో చాలా వరకు ఎక్కువ పర్సెంట్ ఉన్నాయి, స్క్రాప్ అవుతున్నాయి. మనకి కొత్త బస్సులు వస్తే దాన్ని కూడా మనం పరిశీలించి చేస్తాము. అది రైల్వే అని చెప్పి రైల్వే పక్కన వాడుకునేవాళ్ళు, దాన్ని మూసేశారు. మూసేసిన తర్వాత ఆ దొంగ కోసం 4 సంవత్సరాల నుంచి పోరాడాం. ఇప్పటి వల్ల రైలు ట్రాక్ పూర్తి అయిపోయింది, రైలు వెళ్ళిపోతుంది. దాని నుంచి నా డొంక పడుతున్నాం. ఇది ఒక 400 మీటర్స్ ఎన్క్రోచ్మెంట్ చేసిన ఇది తీసేయడానికి ఉండవు కదా. వచ్చి ఇప్పుడు ఎంపీటీసీ మీరు అడుగుతారండి, ఒక వర్క్ కావాలి అని అడుగుతారు. పలానా ఇంటి నుంచి పలానా ఇంటి వరకు సైడ్ లైన్ కావాలని అడుగుతారు. వెంటనే మీరు వచ్చి మరుసటి రోజు మాకు వర్క్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి అంటే మేము రెడీ చేసి ప్రొసీడింగ్స్ రెడీ చేసి ఇచ్చాక మీరు ఎగ్జిక్యూట్ చేసుకోండి, ఇబ్బంది లేదు. సమావేశంలో తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీటీసీలు పాల్గొన్నారు. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫున ప్రస్తుతం 26th జూన్ నుండి 2 స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతున్నాయండి. అందులో మొట్టమొదటిగా షీప్ అండ్ కోట్ డీవార్మింగ్, అంటే గొర్రెలు మరియు మేకలకు డీవార్మింగ్ అంటే నత్తల నివారణ మందు పంపిణీ చేయబడుతుంది ఉచితంగా. తెనాలి మండలానికి సంబంధించినటువంటి మొత్తం 2500 డోసులు మనకి అందినాయండి. ప్రస్తుతానికి ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయ్యి 2 days అవుతుంది. ఒక 200 షీప్ అండ్ గోట్ వరకు డీవార్మింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిందండి. రిమైనింగ్ డోసెస్ జూలై 6th వరకు ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుందండి. క్యాటిల్ కాన్సన్ట్రేట్ ఫీడ్ అంటారండి, పశువుల దానా. అది 50% సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం వారు కామధేను ఫీడ్స్ నుంచి సప్లై చేస్తున్నారు. దీనికి వచ్చేసేసి మన తెనాలి మండలం మొత్తం మీద గాను 50 tons ఆల్రెడీ తీసుకున్నామంటే అందులో 50% జనరల్ కోటా కింద, 50% SC/ST కోటా కింద అలాట్ చేయమని మాకు గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. దాని పరంగా మేము చూసుకొని ఏ రైతులకి ఎంతవరకు కేటగిరీ వైజ్ బెనిఫిషరీస్ అందరికీ దీన్ని సప్లై చేస్తున్నామండి. ఆల్రెడీ చాలా వరకు కంప్లీట్ అయిపోయిందండి. దాణా అనేది కేవలం ఒక 10% మాత్రమే ఇంకా ఉన్నది వీడీస్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మీ ఫార్మర్స్కి తెలియజేసిందో కోరుచున్నామండి. మే నెలలో వస్తే మన పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, ఈ నెల కొద్దిగా తక్కువ ఉంది. ప్రైవేట్ బస్సులు మనకి హైదరాబాద్కి ఎక్కువగా ఉండి తిరుగుతున్నాయి. మనకి గవర్నమెంట్ బస్సులు అవ్వటం వల్ల ఆదరణ మనకి ఎక్కువ ఉండాలి. కాబట్టి ఎవరైనా సరే మన ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి ఒప్పు చూపాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే
ఇప్పుడు స్టూడెంట్స్ ఫ్రీ పాస్లు కానివ్వండి, కన్స్ట్రక్షన్ పాస్లు కానివ్వండి, ఇవన్నీ మనం ఇస్తున్నాం. ఇప్పుడు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయినందువల్ల వైద్య ఆరోగ్య శాఖ వారు కానీ, పంచాయతీ అధికారులు కానీ ఈ సీజనల్ వ్యాధులు వస్తాయి కనుక ఈ విలేజ్ల్లో అప్రమత్తంగా ఉండకుండా, నీరు కలుషితం కాకుండా పారిశుద్ధ్య కార్యక్రమంలో మెరుగుపరుస్తూ చూసుకోవాలని ఆరోగ్య శాఖ వారు కోర్సు. అలాగే ఈ మీటింగ్లో కరెంటు సరిగ్గా ఉండలేదని విలేజ్లో అది ఒక మీటింగ్లో ఎంపీటీసీ చెప్పడం జరిగింది. అలాగే ఈ కుక్కల బెడద గురించి కూడా మా ఎంపీటీసీలు, సర్పంచులు చెప్పడం జరిగింది. దాని గురించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మురిపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్ను ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతిరావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న చెత్త తరలింపు పనులను ఆయన పరిశీలించారు. బయోమైనింగ్ ద్వారా 63,500 టన్నుల చెత్తను తరలించడం జరుగుతుందని, మిగిలిన 43,000 టన్నులను టెండర్లు పిలిచి స్వచ్ఛంద కార్పొరేషన్ అనుమతుల ద్వారా దానిని కూడా తరలించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా అక్కడ జరుగుతున్న కంపోస్టు నిర్వహణ సక్రమంగా జరుగుతున్నట్లు చెప్పారు. బయోమైనింగ్ కోకోనట్ కట్టర్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అదేవిధంగా పట్టణం నుండి ప్రతిరోజు వచ్చే 100 మెట్రిక్ టన్నుల చెత్తను 70 టన్నుల పైగా జిందాలకు పంపడం జరుగుతుందన్నారు. కొన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి పొడి చెత్తను పాత కాగితాల దుకాణాలకు అమ్మి వచ్చిన ఆదాయాన్ని పురపాలక సంఘానికి జమ చేయడం జరుగుతుందన్నారు. సుందర తెనాలి ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలను పురపాలక సంఘ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ పరిధిలో ఉన్నటువంటి కంపోస్ట్ యార్డ్ నందు బయోమైనింగ్ ద్వారా 63,500 టన్నులు బయోమైనింగ్ ద్వారా తరలించడం జరుగుతూ ఉంది. మిగిలిన 43 టన్నులు కూడాను త్వరలో వాటిని మళ్ళీ టెండర్ ప్రాసెస్ చేసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా పర్మిషన్తో మళ్ళీ దాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి వర్మి కంపోస్టు సక్రమంగా నిర్వహణ చేస్తున్నాం. బయోగ్యాస్ ప్లాంట్ ఒకటి ఉన్నది, అది మైనర్ రిపేర్లో ఉన్నది. దానికి సంబంధించింది కూడా చేయించి బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అయింది. కోకోనట్ కట్టర్ కూడా ఏర్పాటు చేసాం స్పెషల్గా, దాని ద్వారా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. తెనాలి పట్టణ ప్రజలకు అసౌకర్యం కలిగించేటటువంటి ఏ విషయాన్నైనా సత్వరమైన చర్యలు తీసుకుంటూ ఈ కంపోస్ట్ యార్డు కూడా స్పెషల్గా వర్కర్స్ని పెట్టి ఫస్ట్గా పనిచేయడం జరుగుతూ ఉంది. దానికి ప్రజలందరూ అర్థం చేసుకొని సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ప్రతిరోజు మన తెనాల నుంచి వచ్చేటటువంటి 100 మెట్రిక్ టన్నుల చెత్తను దాదాపుగా 70 టన్నులు పైబడి జిందాలు పంపడం జరుగుతూ ఉంది. మిగతా వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ని కొన్ని ప్రాంతాలందు వచ్చినటువంటి పొడి చెత్తని కాగితాలు వగైరాటిని అక్కడే పాత కాగితాల కొట్లో వాళ్ళకి అమ్మకం చేయించి తద్వారా వచ్చే ఆదాయాన్ని మున్సిపాలిటీలో జమ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా మీరు ఏమైనా దీని గురించి మాకేదన్నా సలహాలు కానీ సూచనలు కానీ ఇస్తే వెంటనే వాటిని పాటించి తెనాలి పట్టణం సుందర తెనాలుగా తీర్చడంలో మీ వంతు మా వంతు అందరూ కష్టపడి పనిచేస్తామని. ఈ నెల 30వ తేదీన తెనాలి ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథుని రథయాత్ర జరగనుంది. హైదరాబాద్లోని ఇస్కాన్ టెంపుల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రథయాత్ర వివరాలు వెల్లడించారు. సాంస్కృతిక వారసత్వ భక్తిని పెంపొందించే విధంగా 4 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, 30వ తేదీ శివాజీ చౌక్ వద్ద నుండి బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వరకు ఈ రథయాత్ర సాగుతుందని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెనాలి ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర
చేస్తున్నామని చెప్పేసి తెలియజేయడానికి ఆనందిస్తున్నాము. తెనాలి నగరంలో చాలా ఘనంగా వైభవంగా జరిగేటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్రకి మీరందరూ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ రథయాత్ర శివాజీ చౌక్, తెనాలిలో ఉండేటువంటి శివాజీ చౌక్లో ప్రారంభమవుతుంది. శివాజీ చౌక్ నుంచి గాంధీ చౌక్, దాని తర్వాత ఇలా మెయిన్ రోడ్డు మీద నుంచిగా కన్యకా పరమేశ్వరి టెంపుల్. ఈ రథయాత్ర యొక్క విశేషం ఏంటంటే మూలవిరాట్, స్వయంగా స్వామివారి మూలవిరాట్ వచ్చి మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ టెంపుల్లో కూడా మూలవిరాట్ రారండి, ఓన్లీ జగన్నాథ స్వామి మాత్రమే మనకి మూలవిరాట్ వచ్చి మనకి దర్శనం ఇస్తారనమాట. జగన్నాథ్కి అంత పెద్ద రథం ఎందుకు ఉంటుందంటే గాడ్ ఈజ్ గ్రేట్. ఓకే, స్మాల్ పర్సన్ నీడ్స్ స్మాల్ కార్, బిగ్ పర్సన్ నీడ్స్ బిగ్ కార్స్. సిమిలర్లీ గాడ్ ఈజ్ గ్రేట్ పర్సన్, దేర్ ఫర్ నీడ్స్ ఏ గ్రేట్ కార్ అనమాట. కాబట్టి చక్కగా రథం మీద జగన్నాథ స్వామి అందరికీ దర్శనమిస్తారు. ఈ నగర సంకీర్తన అనేది రథయాత్ర అనేది చాలా మంది భక్తులతో, వేల మంది భక్తులతో ఇది జరుగుతుంది. కాబట్టి ఈ రథయాత్రలో చాలా ఈవెంట్స్ అనేవి ఉంటాయి. సమావేశంలో ఇస్కాన్ తెనాలి మేనేజర్ హెచ్జి సింహ గౌరదాస్, దుర్గా ప్రసాద్, కమలకాంత్ దాస్, జిజ్ఞాస్ నుండి రథయాత్ర క్యూరేటర్ రోహిణి వైష్ణవి, కన్వీనర్ వెంకటేష్ బత్తుల, గీతిక, మీనాక్షి, మేఘన, రవితేజ, మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది గత ఏడాది కంటే ఇంకా బాగా రథయాత్రని బాగా తెనాలి ప్రజలందరూ ఓన్ చేసుకోవాలని చెప్పేసి ప్రభు గారు ఈసారి ఏం చేశారంటే దీన్ని తెనాలి రథయాత్రగా మార్చారు. ఇస్కాన్ దీన్ని ఓనర్షిప్ తీసుకున్నా కూడా తెనాలి ప్రజలందరూ కూడా దీన్ని ఓనర్షిప్ తీసుకోవాలని చెప్పేసి దీన్ని తెనాలి రథయాత్రగా ముందుకు తీసుకెళ్తున్నారు. దీంతో భాగంగా లోకల్ పీపుల్నే కాకుండా క్రాస్ స్టేట్ కల్చరల్ థీమ్స్ని కూడా పిలిపించి అరౌండ్ సౌత్ ఇండియా నుంచి కేరళ, తమిళనాడు, కర్ణాటక అండ్ ఇటు సైడ్ నుంచి మన ఒరిస్సా అండ్ మన పక్కనే ఉన్న తెలంగాణ నుంచి చాలా దగ్గర నుంచి మన కల్చరల్ టీమ్స్ వస్తున్నాయి. ఇక్కడికి వచ్చి 30వ తారీఖు రథయాత్ర రోజున అండ్ తర్వాత రోజు 1వ తారీఖు కూడా మనకి కల్చరల్ పర్ఫార్మెన్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి సంవత్సరం తెనాలిలో జరిగే ఒక అద్భుతమైన ఉత్సవం జగన్నాథుని రథయాత్ర ఇస్కాన్ తెనాలి వారి సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటిది. అట్లాంటిది ఈ సంవత్సరం ఒక్క రోజు కాదు, ఇది 4 రోజుల సాంస్కృతిక వారసత్వ భక్తిని సెలబ్రేట్ చేసుకునేటటువంటి పండుగగా ఈ సంవత్సరం జగన్నాథ రథయాత్ర మారనుంది. 30వ తారీఖు మనకి రథయాత్ర శివాజీ చౌక్ నుంచి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి వరకు సాగనుంది. దీనికి ముందుగా 28, 29వ తారీఖుల్లో తెనాలి పరిసర ప్రాంతాలు అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్నారులు మరియు యువతని భగవంతుని సేవలో వారిని భాగస్వామ్యం చేసే విధంగా రథ్ ఫెస్ట్ 2025 అనే పేరుతోటి 2 రోజుల సాంస్కృతిక సంబరాన్ని అనేక రకమైన కళల పోటీలతో నిర్వహించనున్నాము. ఇప్పుడు చిన్న విరామం.